హలో బిజీ పీపుల్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇప్పుడే జస్ట్ ఆఫీస్ నుంచి క్యాబ్ ఏది బుక్ అవ్వకపోతే డైరెక్ట్ ఆటో బుక్ చేసేసుకొని నేను మియాపూర్ మెట్రో వరకు అయితే వెళ్తున్నా. మౌని, మోక్షల్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా డైరెక్ట్ అక్కడికే వస్తున్నారు. సో ఇక్కడ నా కోసం అయితే మహేష్ స్వామి అండ్ సాయి స్వామి వెయిట్ చేస్తున్నారు. సో మియాపూర్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసిన. ఇదిగోండి మహేష్ అండ్ సాయి స్వాములు. సో ఇది ఎప్పుడో లాంగ్ బ్యాక్ వీడియో పెట్టాల్సింది. సో డ్యూ టు సమ్ బిజీ షెడ్యూల్స్ సో లేట్గా పోస్ట్ చేస్తున్నా. అంతలోనే ఉప్పల్ నుంచి మన వాళ్ళందరూ అయితే వచ్చేసినారు. సో ఉప్పల్ నుంచి డైరెక్ట్ డిజైర్ కార్లో అయితే వచ్చేసినారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మోక్షల్ని తీసేసుకొని. సో రాగానే ఇంకా చిన్న టీ బ్రేక్ అయితే తీసేసుకున్నాం. బస్సు ఎలాగో వచ్చే టైం ఉంది కాబట్టి. నువ్వా చాక్లెట్ ఐస్ క్రీమ్ అది? తింటావా? తింటా, తినిపిస్తా. ఓకే ఓకే, నువ్వు తీసిస్తావా? ఇప్పుడే వద్దు, ఇప్పుడే వద్దు. ఓకే సరే ఓకే, తీద్దాం. మా జర్నీ తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఫోటోషూట్ కూడా మొదలైపోయింది. అండ్ మోక్షాలతో మామూలుగా ఉండదు కదా మనోడు. ఇంకా చూడండి బస్ అంతా తిరిగి మొత్తం డిస్టర్బ్ చేస్తున్నాడు అందరినీ. ఫోటో చూడంట. మమ్మీ చూస్తావా? మమ్మీ హ్యాపీ బర్త్డే. మమ్మీ హ్యాపీ బర్త్డేనా? మమ్మీ హ్యాపీ బర్త్డే ఎందుకు వచ్చింది ఇప్పుడు? ఏంది? ఏం కారు? సబ్స్క్రైబ్ కార్లో లేము మనము. చూడు బస్సులో వచ్చాం. మన బస్సు ఏది? మన బస్సు ఎక్కడ నుంచి చూపి. అదే బస్సు. పోదామా? పోదామా? సరే పోదాం. జడ్చర్లు దాటిన తర్వాత ఒక చిన్న టీ బ్రేక్ అయితే తీసుకున్నాం. ఇంకా ఎవరు పడుకోలేదు కాబట్టి అందరూ కిందకైతే దిగేసి మంచిగా స్నాక్స్ కూడా తీసుకున్నాం. జర్నీలో మోక్షాలు కూడా అవసరం పడుతుంది కదా. ఫైనలీ ఎర్లీ మార్నింగ్ 6:30 ఆ టైంకి తిరుపతికి అయితే రీచ్ అయిపోయాము. సో నైట్ అయితే నిద్ర పట్టలేదు, కానీ ఇంకా మోక్షలు అయితే మమ్మల్ని సతాయిచ్చి ఫుల్గా పడుకున్నాడు. ఇంకా మేమైతే లగేజ్ అన్నీ సర్దేసుకొని కిందకి అయితే దిగడానికి రెడీ అయిపోతున్నాం. సో తిరుపతిలో శ్రీనివాసం దగ్గర దిగ్గానే ఒక సెల్ఫ్ డ్రైవ్ కార్ అయితే నేను ఆల్రెడీ మాట్లాడుకున్నాను. సో దాంట్లో ఫస్ట్ కాణిపాకం అయితే వెళ్ళాలని డిసైడ్ అయ్యాం. సో అందువేలో హెరిటేజ్ పార్లర్ దగ్గర అయితే ఆగాం. ఇదిగోండి, ఇది చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఈ రూట్లో తిరిగే వాళ్ళకు. సో హెరిటేజ్ పార్లర్ దగ్గర ఆగి ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం. అర్లీ మార్నింగ్ కాబట్టి రష్ అయితే ఎవరు లేరు. యూజువల్లీ రష్ అయితే ఉంటుంది ఇక్కడ. సో ఈ కారు నేను సెల్ఫ్ డ్రైవ్ తీసుకున్న కారు. అండ్ ఇక్కడ కిడ్స్ కోసం అయితే చిన్న ప్లే జోన్ అయితే ఉంది. 1 2 3 చెప్పు. 1 2 3 ఎద్దు ఎద్దు. వా 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 చాలు. ఓకే, ఫైనల్లీ కాణిపాకం అయితే వచ్చేసినాం. టైం అయితే అయిపోతుందని ఇంకా త్వరగా వెళ్ళిపోతున్నాము. ఇంకా మోక్షాలను ఎత్తుకొని మా బాబాయ్ అయితే ముందర వెళ్తున్నాడు. అండ్ మౌని కూడా హడావిడిగా వస్తుంది. సో త్వరగా వెళ్ళాలి. మా హర్ష బావ అయితే దర్శనం అరేంజ్ చేశారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ హర్ష బావ అండ్ నిషి. సో దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. సో ఇంత దూరం ఎప్పుడు రాము కదా. సో వచ్చినప్పుడు చిన్న చిన్న షాపింగ్స్ అండ్ నెసెసరీ థింగ్స్ అయితే పర్చేస్ చేసేసుకొని మేమైతే రూమ్కి అయితే వెళ్ళిపోయాము. రిటర్న్ తిరుపతికి బయలుదేరే టైంకి వర్షం చూడండి ఎలా పడుతుందో. సో మా హర్ష బావ వాళ్ళ ఓన్ హోటల్లోనే మాకు అకామిడేషన్ ఇచ్చారు. జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే ఎక్కడ వర్షం అస్సలు ఆగలేదు, దంచి కొడుతుంది. సో తిరుపతి చేరే వరకు వర్షం పడుతూనే ఉండింది. ఆల్మోస్ట్ ఇంకా లంచ్ కూడా తిరుపతి దగ్గరలో చేద్దామని డిసైడ్ అయ్యాము. ఇదిగోండి వర్షం చూడండి ఫుల్ పడుతుంది.
క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది కూడా చూడండి, ఆ మేఘాలు అయితే చాలా కిందకైతే వచ్చాయి. మేమైతే గాదంకి టోల్ ప్లాజా వరకు అయితే రీచ్ అయ్యాము. సో దీని తర్వాత తిరుపతి దగ్గరలో సాయి రోహిత్ డాబా ఉంది కదా, సో అక్కడైతే లంచ్ అనేసి అనుకున్నాము. గాదంకి టోల్ ప్లాజా అయితే మేము క్రాస్ చేస్తున్నాము ఇప్పుడు. ఈ సాయి రోహిత్ డాబా 2014, 15, 16 మేము ఎంటెక్ చేసేటప్పుడు తిరుపతిలో, సో అప్పటికి ఇప్పటికీ ఈ డాబా అయితే పూర్తిగా మారిపోయింది. సో ముందు ఉన్న వైబు అది ఇప్పుడు లేదు. ముందు అనుకోండి ఆ సిట్టింగ్ సెటప్ అంతా బాగుండేది. ఇదిగోండి ఇప్పుడు కొంచెం ట్రెండీగా సెట్ చేశారు, కానీ అప్పుడు చూసిన వాళ్ళకి ఇప్పుడు ఇది కొత్తగానే అనిపిస్తుంది. బట్ టేస్ట్ అయితే అదే ఉంది, చాలా బాగుండింది. సో ఇంకా తినేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి. ఫైనల్లీ అలిపిరికి అయితే మేము ఈవినింగ్కి రీచ్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి అందరూ కూడా స్టెప్స్ ఎక్కి వచ్చేస్తారు. నేను, బాబాయ్ అండ్ మోక్షలు అయితే ఇక్కడ డ్రాప్ అయిపోతున్నాము. సో మేము తిరుపతిలోనే కాసేపు స్పెండ్ చేసి, సో వాళ్ళ పైన రీచ్ అయ్యే టైంకి మేమైతే వెహికల్లో పైకి వెళ్ళిపోతాం, సెక్యూరిటీ చెకప్ అంతా చేసేసుకొని. సో ఇంకా అన్నీ క్రాస్ చెక్ చేసుకుంటున్నారు, ఏమేమి కావాలి, ఏమేమి మిస్ అయ్యారు అనేసి మొత్తం అన్నీ కలెక్ట్ చేసుకొని మోని వాళ్ళైతే స్టార్ట్ అయిపోయారు పైకి నడవడం. మోక్షలకైతే అర్థమైపోయింది మోని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారని. సో వాడి కోసమని మళ్ళీ ఇటు సైడ్ రోడ్ దాటి నేను తీసుకొచ్చి మోని వాళ్ళని అయితే చూపించేకి తీసుకొచ్చాను. ఇదిగోండి మన వాళ్ళు అయితే ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు ఇంకా స్టెప్స్ ఎక్కడం. మోక్షలైతే అలిగాడు నా పైన, వాళ్ళు పంపించేస్తున్నాను అనేసి. చూడండి మోక్షల ఫేస్లో అర్థమైపోతుంది కదా. సో ఇంకా మౌని వాళ్ళైతే ఆ గోపురం దాటేసుకొని వెళ్ళిపోయారు. అప్పటిదాకా మోక్షలను అక్కడే ఉంచి మేమైతే, నేను ఎంటెక్ చదివిండే ఎస్వి యూనివర్సిటీ కాలేజ్కి అయితే నేను, మోక్షలను, మా బాబాయ్ ముగ్గురం అయితే వచ్చాము. ఇదిగోండి ఇది మా ఇంజనీరింగ్ అండ్ ఆర్ట్స్ కామన్గా అందరూ కలిసే క్యాంటీన్ ఇది ఎస్వి యూనివర్సిటీ. సో ఇదైతే మా అడ్మిన్ బ్లాక్ చూడండి, ఎస్వియు కాలేజ్ ఆఫ్ యూనివర్సిటీ. సో ఇక్కడైతే నా ఎంటెక్ అయితే చదువుకున్నాను. సో ఎలాగో టైం ఉంది కదా అని, నాకు ఎలాగో కొంచెం ఆఫీస్ వర్క్ ఉందనేసి వెహికల్ని ఇక్కడ పార్క్ చేసేసుకొని మంచిగా నేనైతే కాసేపు ఒక 1 hour 2 hours వర్క్ అయితే చేసుకున్నాను. ఇదిగోండి మా బాబాయ్ అండ్ మోక్షలు అయితే లోపల ఉన్నారు. సో ఇంకా అలా కాసేపు వర్క్ చేసేసుకొని ఇంకా కాలేజ్లో అలా తిరుగుదామనేసి మెయిన్ గేట్ రూట్లో నుంచి ఇలా ఏడి బిల్డింగ్ సైడ్ వస్తున్నాము. ఇదిగోండి ఇది బెంచ్ మార్క్ అనమాట ఎస్వి యూనివర్సిటీకి. ఈ బ్లాక్ ఏదైతే ఉందో ఇది అడ్మిన్ బ్లాక్. సో చాలా బాగుంటుంది. సో వర్షం పడడం వల్ల కూడా ఈ సీనరీ అయితే చాలా అందంగా అయితే ఉంది. ఇదిగోండి మొత్తం చెమటతో తడిసిపోయాను, ఎందుకంటే సెక్యూరిటీ చెకప్ చేసుకొని టోల్ గేట్ అయితే దాటాము. మొత్తం 7-8 మంది లగేజ్ కదా. సో ఇంకా బాబాయ్, నేను, మోక్షలు ఉన్నాము. మోక్షల్ని హ్యాండిల్ చేసుకుంటూ లగేజ్ మొత్తం స్కాన్ చేయించి వెహికల్లో పెట్టి, ఇక్కడ నుంచి వ్యూ చూడండి మన గాలిగోపురం అయితే కనిపిస్తుంది. సో మన వాళ్ళు గాలిగోపురం దాటి ఆల్మోస్ట్ ఇంకో 1.5 hour 2 hours దూరంలో ఉన్నారంట పైకి. సో ఆ గ్యాప్లో మేము జర్నీ చేసి వెళ్ళిపోవచ్చు అని చెకప్ చేసేసుకొని జర్నీ అయితే స్టార్ట్ చేసేసినాము. ఇదిగోండి ఘాట్ సెక్షన్ అయితే ఇంకా ఆ రోజు వర్షం పడడం వల్ల కొంచెం ట్రాఫిక్ అయితే ఉండే. సో జాగ్రత్తగా ఏమైతే పైకి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా ఎలాగో మోని వాళ్ళు వచ్చే టైం పడుతుంది కాబట్టి ఆ లోపల రూమ్ చెక్-ఇన్ అన్న ప్రాసెస్ చేసేద్దామనేసి నేను సిఆర్ఓ బిల్డింగ్లోకి అయితే వెళ్తున్నా. సో ఇక్కడ ఏంటంటే మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం కదా రూమ్స్. సో ఇక్కడ ఈ కౌంటర్ ఉంటుంది, ఆన్లైన్ బుకింగ్స్ ఆఫ్ అకామిడేషన్. సో ఇక్కడికి వచ్చి మనం ఏదైతే ప్రింట్అవుట్ తెస్తామో అది స్కాన్ చేసుకుంటే మనకు మెసేజ్ వస్తుంది. సో ఆ మెసేజ్ ఎక్కడ అకామిడేషన్ మనకి బుక్ అయిందనేది మనం ఆ పర్టికులర్ ఆ బిల్డింగ్ కనుక వెళ్ళిపోయామంటే మనకు ఆ రిసెప్షన్లో మనకు కీస్ ఇచ్చేస్తారు. సో నేను అదే ఇప్పుడు కీస్ తీసుకొని నాకు ఏదైతే అలాట్ అయిందో ఆ రూమ్కి అయితే వెళ్తున్నాను. సో ఇదే అండి నాకు అలాట్ అయిన 443,000 రూపీస్ రూమ్. ఇది సరిపోతుంది ఒక ఫ్యామిలీకి ఉండడానికి, మంచి రూమ్ ఇది. సో అది చలికాలమే కాబట్టి నేను ఏసీ ఏం తీసుకోలేదు, సో నార్మల్ రూమే తీసుకున్నా. సో వాళ్ళు వచ్చే లోపల రూమ్ ఎలా ఉంది అంతా చెక్ చేసుకుందామని నేనైతే మొత్తం వీడియో కవరేజ్ చేసేసుకున్నాను. సో రూమ్ అయితే ఓకే, బాగానే ఉంది. ఏం మోక్షలు అది లాలీపాప్ తింటావా? నాకివా సరే. ఫైనల్లీ మాకు 2 rooms అయితే అలొకేట్ అయిపోయాయి. ఒకటి ఈ నందకం గెస్ట్ హౌస్,
అండ్ ఇంకోటి వచ్చేసి దీని పక్కనే ఉన్న వేరే గెస్ట్ హౌస్లో అకామిడేట్ అయింది మాకు. సో ఇంకా అందరూ నడిచి వచ్చారు కదా, సో అలసిపోవడం వల్ల నేను మా బాబాయ్ మాత్రమే కిందకు వచ్చి మేము లైట్గా టిఫిన్స్ తినేసేసి పార్సిల్స్ అయితే తీసుకెళ్ళిపోయాము. సో ఇలా ఈ విధంగా ఈరోజు అయితే మా తిరుమల అదైతే ప్లాన్ ఉందో అది రీచ్ అయిపోయాం. సో ఇంకా రేపు దర్శనం చేసేసుకొని రిటర్న్ మదనపల్లికి వెళ్ళే ప్లాన్ అయితే ఉంది. సో నా వీడియోస్ చూడాలనుకుంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. థ్యాంక్ యూ.